విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఇవాళ న్యూస్ పేపర్ చూసారా? చూశాను మేడం. అందులో ఆ లక్ష్మి గురించి రాశారు, చూసారా? ఓహో అదే, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మేడం. లక్ష్మీదేవి గురించి ఎంత బాగా రాశారండి. బిజినెస్ సర్కిల్స్లో అదో పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఎంత చిన్న స్టేజ్ నుంచి ఎంత గొప్ప స్టేజ్కి ఎదిగింది లక్ష్మీదేవి. వాళ్లకు మనకు ఉన్న రైవలరీని కాసేపు మర్చిపోయి ఆమెను అప్రిషియేట్ చేయాలనిపించింది. చూడబోతే ఆ లక్ష్మీదేవిని మీరు బాగా అభిమానిస్తున్నట్టున్నారే. అబేబే, ఊరికే మాట వరుస కంటున్నాను. మాట వరుస కంటున్నారా, లేక మీరు కూడా నారాయణరావు లాగా ఆమెతో వరుస కలపాలని చూస్తున్నారా? చిచి, భలే గమ్మత్తు స్వభావం అండి మీది. అమితంగా అభిమానిస్తారు, అంతలోనే చీకొడతారు. అవునండి, నాకు సంగతి చెప్పండి. నారాయణరావు ఇంటితో మీకు బాగా పరిచయం ఉందా? జీవితంలో చాలా భాగం ఆయన ఇంట్లోనే గడిచిపోయిందండి. వ్యాపార చర్చలతో ఒక్కోసారి తెల్లారిపోయింది అనుకోండి. లక్ష్మి అనబడే పని మనిషి, బజార్ మనిషి ఆ ఇంట్లోకి ఎప్పుడు ఎంటర్ అయింది? నేను ఆ కంపెనీలో నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమె ఎంటర్ అయింది. తను నారాయణరావు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళ? నాకు తెలిసి నారాయణరావు గారు అలాంటి వ్యక్తి కాదు మేడం. ఆయన అలాంటి వాడు కాకపోవచ్చు, కానీ లక్ష్మి అనేది బజార్ టైప్ కదా. ఏమో మేడం, పాపం పుణ్యం ఆ భగవంతుడికే తెలియాలి. భగవంతుడికి తెలిసిన ప్రయోజనం ఏముంటుంది కృష్ణప్రసాద్ గారు? బిజినెస్ సర్కిల్స్ లో ఆ ఇద్దరి పరిచయం గురించి చాలా బ్యాడ్ గా చెప్పుకుంటున్నారు, తెలుసా? తెలీదు మేడం. తెలియకపోతే తెలుసుకోండి. ఆ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది. లేకపోతే ప్రాణప్రదంగా ప్రేమించే భార్య చనిపోయినా ఎంతో నిగ్రహంగా ఉన్న నారాయణరావు లక్ష్మి విషయంలో ఎందుకని మెత్తపడ్డాడు? పాచి పనులు చేసుకుని పొట్ట నింపుకునే లక్ష్మీదేవి ఎలా అయింది? అన్నట్టు నారాయణరావు భార్య పేరు తెలుసా? తెలుసు మేడం, దేవి. మామూలు లక్ష్మీదేవి అయిందంటే దాని అర్థం నారాయణరావుకి మరో రకం పెళ్ళవైనట్టేగా.
ఏంటి అలా ఉన్నావు? పేపర్ చదివావా? మనసు పాడైందా? అదే ఆ పేపర్లో ఉన్న ఆడమనిషి ఒకప్పుడు నీకు చేసిన ద్రోహం గుర్తొచ్చి. చూడు, అలాంటి చరిత్రలు చదివితే అనవసరంగా మూడు పాడవుతుంది. రోజీ, చెప్పాను కదా, అలాంటి చరిత్రలు చదివితే మనసు పాడవుతుందని. పాడు చేసింది చాలదా? ఇంకా పాడు చేయాలని ఎందుకంత ఆరాటం? ఆ, నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావు రోజీ. నేను మాట్లాడడం కాదు మదన్, ఇందాక కృష్ణప్రసాద్ గారు కూడా అదే అన్నారు. ఆ లక్ష్మి మరీ బరితెగించిందంట. అవును, ఆ లక్ష్మికి నారాయణరావుకి మధ్య నడిచిన తెరచాటు భాగవతం మొత్తం ఆయనకు తెలుసంట. లక్ష్మిది వరస్ట్ క్యారెక్టర్ అని చెప్పారు. ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది రోజీ. ఇప్పుడు అర్థం కావడం ఏమిటి? దాని క్యారెక్టర్ నువ్వెప్పుడో అర్థం చేసుకుని చీకొట్టావు కదా. అలా చీకొట్టడం నీకు బాగా సంతోషం కలిగించిందనుకుంటాను. అదే, నువ్వు చాలా ప్రిన్సిపుల్డ్గా ఆలోచించే మనిషివి కదా. లక్ష్మేమో నీతి నిజాయితీ లేని మనిషాయే. అలాంటి మనిషిని నాలాంటి వాడు చీకొట్టడం నీకు మహాదానందం కలిగించిందనుకుంటాను. ఏయ్, ఇదేమిటి? ఇంత మంచి ఏకాంత సమయంలో మనం లవర్స్ అయి ఉండి, భార్యాభర్తలం అయి ఉండి, ఎవరో కోన్కిస్కా మనిషి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ హాలిడే, వెరైటీగా స్పెండ్ చేయాలి మనం. ఆగాగాగు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకయ్యమ్మా? నీకు తెలియదులే, నువ్వు ఊరుకోమ్మా లక్ష్మి. నువ్వు లోపలికి వద. నాకు బాగా తలనొప్పిగా ఉంది. ముందు నీ చేత్తో వేడివేడి టీ ఇవ్వు. దిష్టి తీశాను కదా, తలనొప్పి గిల్లనొప్పి అంతా పోతుంది. నువ్వు అలా సోఫాలో కూర్చొనుంటూ ఒక్క నిమిషంలో బ్రహ్మాండమైన టీ ఇస్తాను. ఏ పేపర్లో చూడు నీ పేరే, నీ ఫోటోలే, నీ ముచ్చట్లే. నీ పేరు ఎంతమంది నోళ్లలో నానుంటుందో, ఎంతమంది దిష్టి నీ మీద పడిందో. వచ్చి రాగానే నీకు దిష్టి తీద్దామనుకున్నాను, తీశాను. ఇక నాకు ఏ దిగులు లేదు. అన్నట్టు ఈ ఫోటోలన్నీ వాళ్ళు తీసుకున్నవా లేక నువ్వు స్టూడియోకి వెళ్ళి తీయించిచ్చావా లక్ష్మి? ఒక్కో జర్నలిస్ట్తో పాటు ఒక ఫోటోగ్రాఫర్ వచ్చారయ్యా. ఫోటోలన్నీ వాళ్లే తీసుకున్నారు. అలాగా? మర్చిపోయాను, నువ్వు అర్జెంటుగా ఒకళ్ళకు ఫోన్ చేయాలి లక్ష్మి. ఎవరికి? ఎవరో మహిళా మండలి వాళ్ళట. నీ గురించి పేపర్లో చదివి చాలా ఆశ్చర్యపోయారట. దేనికట? ఎంతో కష్టపడి పైకొచ్చినందుకు. ఓహో, వాళ్ళు ఇలాంటి వాళ్ళని సన్మానిస్తుంటారట. నిన్ను కూడా మహిళా మండలి తరపున సన్మానిస్తారట. అయ్య బాబోయ్, నాకు సన్మానమా? ఏ, నీకేం తక్కువని? ఇదిగో ఇక్కడ రాసి పెట్టాను, ఫోన్ చెయ్యి. వద్దులే అయ్యా. అదేంటమ్మా అలా అంటావు? ఈ సభలు సన్మానాలు మనకెందుకు? అవి గొప్పవాళ్ళకి గాని. వయసుకు మించిపోయి ఎదిగిన మనిషివి, పెద్ద కంపెనీకి అధిపతివి, చిన్నవాళ్లనైనా ఆదరించే పెద్ద మనసున్న దానివి, అనుకున్నది సాధించాలనే దీక్ష పట్టుదల ఉన్నదానివి, సాధించిన దానివి. నీకంటే గొప్పవాళ్ళు ఎవరుంటారు లక్ష్మి? కాకిపిల్ల కాకికి ముద్దన్నట్టు నీకు నేను, నాకు నువ్వు గొప్పవాళ్ళం కావచ్చు. ఈ 4 గోడల బయటికెళ్ళి చూస్తే మనకన్నా ఎన్నో కష్టాలు పడి మనకన్నా గొప్ప స్థితికి ఎదిగిన వాళ్ళు ఎందరో కనిపిస్తారు. కనిపిస్తారు, కాదనడం లేదు. వాళ్ల గొప్పతనాన్ని ఒప్పుకోవడం కోసం నిన్ను నువ్వు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాను. నువ్వు ఈ సన్మానానికి ఒప్పుకోవాల్సిందే. నువ్వు ఎన్ని బాధలు పడి ఇంత ఉన్నత స్థాయికి ఎదిగావో అందరికీ తెలియాల్సిందే. నిన్ను చూసి 10 మంది స్ఫూర్తిని పొందాల్సిందే. హలో, ఒక్క క్షణం, మేడం మాట్లాడతారు.
నేను చెప్పలేదు, మహిళా మండలి వాళ్ళు వాళ్లే మాట్లాడు. హలో, నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఇప్పుడే మీ గురించి ఆయా చెబుతోంది. అవునండి, అవును, మీ అభిమానానికి థ్యాంక్స్. నిజంగా నేనేదైనా సాధించాను అని అనుకున్న రోజున తప్పక సన్మానానికి ఒప్పుకుంటాను. అప్పటి వరకు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఒకవేళ మీకేదైనా సాయం అవసరమైతే రండి. థ్యాంక్ యూ. డబ్బులకి సన్మానాలు చేసేవాళ్ళు. ఇలాంటి సన్మానాలు మనకెందుకాయా? మంచి మనిషి ఒక్కరు ఎదురుపడి మనస్ఫూర్తిగా అభినందిస్తే అదే 100 సన్మానాలతో సమానం కాదంటావా? అవుననుకో. రాను ఆప్యాయతలు, అభిమానాలు ఒకటేమిటి? జీవితానికి సంబంధించిన ప్రతిదీ అమ్మకం సరికైపోయింది. ఆ సరుకుల లిస్టులో చేరడం నాకిష్టం లేదాయా? సన్మానాన్ని కాదని నిన్ను డిసప్పాయింట్ చేశానా? అబ్బే, వాళ్ళు అడిగిన తీరును చూసి నిజంగానే మంచి మనసుతో పిలుస్తున్నారనుకున్నాను లక్ష్మి. అలా పిలిచేవాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా అలాంటి పిలిపే వస్తే ఆ సభకు ప్రేక్షకులుగా వెళ్లడం కూడా గొప్ప అనిపించుకుంటుంది. బాయ్. ఆహా, ప్రకృతి ఒడిలో హాయిగా స్వేచ్ఛగా. ఆహా, సుఖం అంటే నీదే, సుఖ పురుషుడు అంటే నువ్వే బాబాయ్. సాగితే రోగం అంత భోగం లేదు అనేది పాత సామెత. దొరికితే ఎండి పదవంత వైభోగం లేదు అనేది కొత్త సామెత. ఎలా ఉంది బాబాయ్? చెంబు, నా మనసు అసలే బాగోలేదు, దాన్ని మరింత పాడు చేయకు. ఏమిటి, మనసు బాగోలేదా? నేను నమ్మను. మనం చదువుకునే రోజుల్లో ఏదైనా పద్యం పాఠం రాసేప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చునేవాడు. అప్పుడు నేను రామభక్త హనుమాన్ టైప్లో నీ కాఫీలు టీలు సప్లై చేసేవాడిని. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇక్కడికి రమ్మని కౌరు పెట్టావు. ఏంటి బాబా విశేషం? మళ్ళీ ఏదైనా రాస్తున్నావా? నేను రాయడం కాదురా, ఆ దేవుడు రాసిన నా తలరాత గురించి ఆలోచిస్తున్నాను. నీ తలరాతకేం బాబాయ్, బ్రహ్మదేవుడు కుదురుగా కూర్చొని బాపు లెటర్స్తో రాసిన రాత. నీ తలరాతే గనక నాకుంటేనా ఎప్పుడో పిచ్చెక్కి పారిపోయి ఉండేవాడివి. అదేంటి బాబాయ్ అలా అంటావు? లక్ష్మిని అర్జెంటుగా కలవాలరా చెంబు. లక్ష్మినా? ఎస్, ఆవేశంలో ఆమెతో నేను మాట్లాడిన ప్రతి మాటకు క్షమాపణలు అడగాలి. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు బాబాయ్. ఇంకెందుకు ఆలస్యం? అనుకున్నదే శుభముహూర్తం. వెంటనే లక్ష్మిని కలిసి సారీ చెప్పు. కానీ అదంత సులభం కాదేమో అనుకుంటున్నాను రా. నిజమే, లక్ష్మి ఇప్పుడున్న పొజిషన్కి ఆమెను కలవడం కొంచెం కష్టమే అవుతుంది అనుకుంటాను. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే సరి. అపాయింట్మెంట్ గురించి కాదురా, నేను వెళ్తే అసలు నా మొహం చూస్తుందా అనేది నా సందేహం. అలా ఎందుకు అనుకుంటున్నావు బాబాయ్? నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషి నువ్వు వెళ్ళి కనిపిస్తే ఎంతో సంబరపడుతుంది. సంబరపడుతుందో చాచి లెంపకాయ కొడుతుందో ఎవరికి తెలుసు. చచ, అవే మాటలు బాబాయ్. లక్ష్మి అంత సంస్కారం లేని మనిషి కాదు. కానీ ఆమె పట్ల నేను సంస్కారహీనంగా రాక్షసంగా ప్రవర్తించాని, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఆశలు కల్పించి ఆఖరికి పతిత కులట అనే ముద్రలు వేసి ఆమెను దారుణంగా అవమానించి పంపానే. నాలాంటి మగవాడు జీవితంలో మళ్ళీ ఎదురుపడితే ఎంత గొప్ప ఆడదైనా ఎలా క్షమిస్తుంది? ఒకవేళ అలాంటి భయం నీకేదైనా ఉందంటే పానకంలో పుడకలా నేను ఎంటర్ అయిపోతాను. హంసరాయబారంలా చెంబురాయబారం వెలగబెడతాను. అలాంటిది ఏదైనా చేయగలిగితే లక్ష్మి విషయంలో కాదు, రోజీ విషయంలో అవసరం. రోజీ విషయంలోనా? అవును, ఆమె చేయబట్టే కదా ఈ గొడవంతా. ఆమె నిలదీసి ఎందుకు ఇలా చేసావని ఒక్కొక్కటి అడగాలన్నంత కసిగా ఉంది నాకు. ఆ పని మాత్రం చేయకు బాబాయ్. ఏ తలదీసి మొలేస్తుందా? సాఫీగా సాగిపోతున్న మీ సంసారం సమస్యలో పడుతుంది. సమస్యల్లో పడేది సంసారం కాదు, రోజీ. ఏరా అయితేనే పళ్ళోడు కొట్టుకోవడానికి. చూడు బాబాయ్, రోజీ తెర వెనుక ఉండి నాటక వాడించిందన్న సంగతి నీకు తెలుసు, లోకానికి తెలియదుగా. ఒకవేళ నువ్వు అనుకున్నట్టే రోజీ నిలదీసావనుకో, నేను చెయ్యలేదు అని సింపుల్గా ఓ మాట అనేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? కాదు నువ్వే చేసావు అని అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉంది.
వీడి చేత సాక్ష్యం చెప్పిస్తాను. బీడీ అనే ఆవిడ ఎంత మంచిదైనా పని మనిషి. తన్ని పనిలోంచి తీసేసిందన్న అక్కస్తో తన మీద లేనిపోని అభాండాలు వేస్తుందని రోజీ రివర్స్లో వచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు? చూడు బాబాయ్, ఒకరి ద్వారా మరొకరికి జరగాల్సిన కీడు ఏనాడో జరిగిపోయింది. దాన్ని మళ్ళీ తిరిగి తోడొద్దు. తెలిసి ఆ నయవంచికి రోజుని ఎలా క్షమించమంటావు? ఎందుకింత దారుణానికి పాల్పడ్డావని ఆమె నిలదీయకుండా ఎన్నాళ్ళ నాలో నన్ను ఇలా నలిగి చావమంటావు? చెప్పరా. నీకు చెప్పగలిగిన తాహత కానీ తెలివితేటలు కానీ నాకు లేవు బాబాయ్. నిన్ను లక్ష్మి ప్రేమించింది, రోజీ ప్రేమించింది. లక్ష్మిని పోగొట్టుకున్నావు, రోజీని పొందావు. లక్ష్మికి అన్యాయం జరిగిందన్న బాధతో రోజీని నిలదీస్తానంటున్నావు. ఒకప్పుడు నిన్ను ప్రేమించిన లక్ష్మి కోసం ఇప్పుడు నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించి అభిమానించే రోజీని హత్యేస్తావా? ఆమె నిన్ను ఎంతగా ప్రేమించకపోతే ఇంత సాహసానికి ఒడిగట్టింది అన్నది ఒకసారి ఆలోచించు. రోజీ క్యారెక్టర్ ఏమిటో నీకు అర్థమవుతుంది. నాకున్న పరిమిత జ్ఞానంతో ఈ మాటలు చెప్తున్నాను. వినడం వినకపోవడం నీ ఇష్టం. వస్తా. ఆయమ్మా, ఏమిటి లక్ష్మి, ఇంకా పని కాలేదా? అయిపోవచ్చింది. అవును, కాసేపు రెస్ట్ తీసుకుంటానన్నా. ఎంత కళ్ళు మూసుకున్నా నిద్ర రావడం లేదు. ఆఫీస్ ఫైల్స్ మీద దృష్టి నిలవడం లేదు. పిల్లలు గాని గుర్తొస్తున్నారా? గుర్తొచ్చినా చేసేదేముంది? అనుకున్నప్పుడల్లా వెళ్ళి చూడలేం కదా. స్కూలు వాళ్ళు అలాంటి కండిషన్ ఏం పెట్టినట్లేదే. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా పిల్లల్ని మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళని స్కూల్లో చేర్చిన రోజునే అనుకున్నాను. అది కరెక్టేలే. అయ్యమ్మా, సరదాగా బయటికెళ్ళి తిరిగొద్దామా? ఏమిటి? అవునాయమ్మా, మనం బయటికెళ్ళి సరదాగా కాలక్షేపం చేసి ఎన్నాళ్ళైంది. పద, కాసేపు కారులో తిరిగొద్దాం. సరదాగా కార్లో తిరిగి రావడమా? ఇది కళా నిజమా? నిజమే అయ్యమ్మా, నువ్వెన్నోసార్లు అడిగావు. గాంధీ బొమ్మ సెంటర్లో మొక్కజొన్న పొత్తులు భలే ఉంటాయి, అదేదో చాట్ బండార్ దగ్గర మిరపకాయ పచ్చలు చాలా బాగుంటాయని. అవన్నీ తిందుగాని పద. ఇప్పుడా? ఇప్పుడే. కావాలంటే తినడానికి నేను కంపెనీ ఇస్తాను. ఇద్దు గాని ముందీ సంగతి చెప్పు. హఠాత్తుగా నీకింత తీరిక ఓపిక ఎలా దొరికినట్టు? ఏమిటో అయ్యమ్మా, ఈవేళ నా మనసంతా గాల్లో దూది పింజలా తేలిపోతుందంటే నమ్ము. ఊహూ, కారణమేమిటో? అయ్యగారుండగా ఆయన చేసిన అప్పులు, మనం చేసిన అప్పులు మొత్తం ఈ వాళ్లతో అణా పైసలతో సహా తీర్చేశాను. అలాగా? అవునాయమ్మా, మాకప్పున్నారు, ఎప్పట్లోగా తీరుస్తారు అని మనల్ని ఎవరూ అడగరు. ఇక మీదట నేను సంపాదించే ప్రతి రూపాయి మనదే అవుతుంది, మన పిల్లలదే అవుతుంది, అయ్యగారి కుటుంబానికే చెందుతుంది. అయ్యగారు బతికుంటే ఈ మాట విని ఎంత సంతోషించేవారో లక్ష్మి. ఇంత మంచి సమయంలో మనం వెళ్లాల్సింది బయటికెక్కడికో కాదు, గుడికి. తినాల్సింది మొక్కజొన్న పొత్తులు, మిరపకాయ బజ్జీలు కాదు, స్వీట్లు. ముందు గుడికెళ్దాం. నీ మనసులో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడికి నివేదించు. నీకింత ఆత్మబలాన్నిచ్చి ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు చెప్పు. పిల్లల పేరుతో అర్చన చేయించు. అలాగే అయ్యా. మరి తయారవ్వు. నువ్వు తయారయ్యేలోపు నీకిష్టమైన స్వీట్ చేస్తాను. సరే.